మీరెవరు మాట్లాడొద్దంటే అలాగా సభాధ్యక్షుడు ఎమ్మెల్యే సభాధ్యక్షుడు ఉండాలి. మీరు నష్టమే ఉంది. సభాధ్యక్షుడు ఎమ్మెల్యే కూడా సభాధ్యక్షుడు ప్రోటోకాల్ ఎవరు? నీకు సభాధ్యక్షులు ఎవరు? సభాధ్యక్షులకి ఎవరు? మరే ఏది ఇక్కడ మీటింగ్ అది నువ్వు మైకు ఎవరికి ఎత్తున్నావు? నువ్వు ఎమ్మెల్యే మాట్లాడినారా? సిస్టమ్ ప్రోటోకాల్ పాటించు. మరి మాట్లాడడానికి ఇవ్వాలి కదా, మైక్ ఇవ్వాలి కదా. అన్యాయం కదా ఇది. ఇక్కడ ప్రజాప్రతినిధి ఎవరో? మరి ప్రజాప్రతినిధి మైక్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు మైక్ ఎవరికి ఇచ్చావు? ఎవరికి లాగేసుకుంటే నువ్వేందుకు? అక్కడ పోలీసు ఉన్నాడు, అక్కడ కంప్లైంట్ చేయి. లాగేసుకోవడం ఏంటి? నీ దగ్గర మైక్ లాక్కోవడం ఏంటి? కింద కూర్చోబెట్టు, అలా పైన కూర్చోబెట్టు. మైక్ కూడా ఇవ్వకండి. సభ నడిపిస్తున్నావు. మాకు మైక్ ఇవ్వండి అంతే. నువ్వు చెప్పాలంటావు అక్కడ చేసుకోవాలి. మమ్మల్ని ఆపుతా ఎందుకు? అర్థం పడతలేదు. గౌరవిస్తుంటే మమ్మల్ని ఆపుతా ఎందుకు? అక్కడ ఆపలేదు. జాతర దగ్గర ఆపండి. ఇక్కడ కాదు. మేము గౌరవంగా దీపం చేసి మీరు ఇప్పుడు 25 లక్షలు అద్దెలు పెట్టారు. 25 లక్షలు పెట్టారు అందరూ కూడా. ఒక్కొక్కరి పేరు మీద 25 లక్షలు పెట్టారమ్మా అప్పు. నెల్లు కొంత అయిపోతుంది. అక్కడ నువ్వు సభ కార్యక్రమం నడిపించి ఎందుకు పని చేయని వాళ్ళందరూ పైకెక్కించి ఒక ఎమ్మెల్యేనేమో కింద కూర్చోబెట్టి మైక్ ఇవ్వకుండా నీ ఇష్టాంతరం ఆడుతున్నావు. నువ్వు కమిషనర్ ఏం పని చేస్తున్నారు మీరు? 10 లక్షల రూపాయలు బ్యాంకులు తాగట్టేటారు మీ అందరినీ. నోటీసులు వస్తూ ఉన్నాయి. అది మైక్ లో మాట్లాడతామని మైక్ ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే మాట్లాడవలసిందే ప్రసాద్ రాజా. మీరు ఎవరికి ఓట్లు వేశారు? మరి ఆయన వారు ఇక్కడ మాట్లాడదాకే మాకు మైక్ ఇవ్వకుండా దౌర్జన్యం. మేము పోరాడేది మీకోసం. సైకిల్ వేసుకుని పోరాడుతున్నాం అమరావతి దాకా. ఏమా అమరావతి దాకా సైకిల్ వేసుకుని పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు అయింది. అద్దెలు ఒక్కొక్కరు 3-5 లక్షలు కట్టారు అద్దెలు. మరి మీ తరఫున మాట్లాడుతున్నామని, మీ తరఫున అడుగుతున్నామని ఎమ్మెల్యేకి మైక్ కూడా ఇవ్వట్లేదంటే అర్థం చేసుకోండి. 90% పూర్తయిన ఇల్లు 90% పూర్తవుతే 5 సంవత్సరాలు అయింది. ఒక అరబస్తా సిమెంట్ వేసాడు అక్కడ, ఒక రూపాయి పెట్టాడు అక్కడ, ఒక అంగన్వాడీ కేంద్రం కానీ, ఒక రైతు బజార్ కానీ ఏమైనా ఉన్నాయా అక్కడ? ఒక బ్యాంకు ఏమైనా ఉన్నాయా? మరి ఒక్క ఫెసిలిటీ పెట్టలా.